మత్తయి సువార్త 5వ అధ్యాయం 13-16 మీరు లోకమునకు ఉప్పు అయ్యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ అనేకులకి అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రార్థన చేసుకొని కొద్ది మాటలు ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభా, మునుపు దూరస్తులము, అవిధేయులం, అపాత్రులం మీ సన్నిధానంలో మీ నామాన్ని ఉచ్చరించడానికి, మీ సన్నిధిలో సహవాసం చేయటానికి యోగ్యత లేని మా జీవితాలని మీరు కనికరించి రక్షించారు. లోకానికి మమ్మల్ని ఉప్పుగా, నాయనా మీరు వెలుగుగా మమ్మల్ని చేసిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నాయన పరిపూర్ణమైన నాయన ఉప్పు స్వభావం, వెలుగు స్వభావాన్ని మేము ధరించుకొని జ్యోతుల వలె మేము ఈ లోకంలో వెలుగులాగున అనేకులకి మా జీవితం నాయన ఆదరణకరంగా, ఆశీర్వాదకరంగా మమ్మల్ని అందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, ఈ వాక్యం నీది, మాతో మీరే మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. ఈ లోకయాత్రలో మేము నీ కొరకు మీరు ఇచ్చిన ఆజ్ఞ మేరకు ఈ రెండు విషయాల్లో మేము ముందుకు సాగిపోవటానికి కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇది అనేక సార్లు మనం వింటున్న పాఠమే. ఇది లోకంలో ఎవరంట, ఇది ఎవరితో మాట్లాడుతున్న విషయము అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన 4వ అధ్యాయంలో శోధింపబడిన మీదట అరణ్యానికి కొనిపోబడటం, అక్కడి నుంచి తిరిగి రావటం, ఆయన తిరిగి వచ్చిన తర్వాత సమాజ మందిరంలో బోధిస్తానికి, దేవుని రాజ్యంను గురించి సువార్త ప్రకటించడానికి, ప్రజల్లో ప్రతి వ్యాధిని, రోగాన్ని స్వస్థపరుస్తానికి గలిలయ దేశం అంతటా సంచరించిన తర్వాత, ఆయన కీర్తి ఆ దేశం అంతటా వ్యాపించిన తర్వాత, ఆయనతో పాటు వస్తుంటున్న ఆ జనాంగాన్ని, బహుజన సమూహాన్ని చూచి తర్వాత ఆయనతో పాటు ఉన్న శిష్యులతో ఆ సమూహంతో కలిపి ఆయన కొండ మీది ప్రసంగం అని అంటారు. అంటే ఒక ఎత్తైన ప్రదేశంలో ఆయన కూర్చొని వచ్చిన ఆ సమూహం అంతటితోటి ఆయన పరసంబంధమైన అనేక విషయాలను గుర్తు చేస్తూ ఆయన చెప్తుంటున్న అధ్యాయాలే ఈ 3 అధ్యాయాలు, 5, 6, 7 మత్తయి సువార్త 3 అధ్యాయాల్లో మన జీవితం అంతా నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది అని మనం గుర్తు చేసుకోవచ్చు. ఇక్కడ ఆయన ధన్యతల గురించి పైన చెప్పిన తర్వాత ఆ సమూహములతో కొండ ఎక్కి కూర్చున్న తర్వాత శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి, అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను అని 5 మొదటి వచనంలో చూస్తాం. ఆ సమూహంతో శిష్యులతోటి ఆయన బోధించడం మొదలుపెట్టాడు. ఆయన ధన్యతల గురించి అనేక విషయాలు ఇక్కడ గుర్తు చేశాడు. ఆ ధన్యతల్లో మన యొక్క ఆత్మీయ జీవితం, యేసు ప్రభువుని అంగీకరించి మారు మనసు పొంది మనము ఆయన కొరకు జీవిస్తామనుకునే మన జీవితంలో ఎలాగ నడుచుకోవాలా, ఎలాగ జీవించాలా, ఎలాగుండాలా అనే విషయాల్ని అమూల్యమైన పై వచనాల్లో ధన్యతల గురించి మనం చూడవచ్చు. కానీ దాని తర్వాత ఆయన ఈ 13వ వచనం నుంచి మరలా వారితోటి ఆ బోధనలో ఆయన చెప్తుంటున్న మాట ఏంటంటే, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. శిష్యులతోటి అంటున్న మాట అని గుర్తు చేసుకున్నాం. అలానే వాళ్ళని ఇంకొకటి ఏమంటున్నాడు, మీరు లోకమునకు
వెలుగై ఉన్నారు అని అంటున్నారు. లోకానికి ఉప్పు అంటే, లోకానికి ఉప్పు అని అంటే భూ సంబంధంగా, అంటే భూమి మీద జీవించే వారికి, భూమి మీద ఉంటున్న వారికి భూ సంబంధమైన దాంట్లో నుంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ప్రభు శిష్యులతోటి ఈ విషయాన్ని చెప్తా ఉంటున్నాడు. భూమి మీద సముద్రంలో నీరు తాగటానికి మనకి ఎంత మాత్రం కూడా వీలు కాదు. త్రాగే నీరుగా అది మనం తీసుకోలేం. ఇజ్రాయెల్ దేశం దగ్గర ఉప్పు సముద్రం అని ఉంది, డెడ్ సీ అని. దాంట్లో ఖనిజాలు, లవణాలు ఎక్కువగా ఉంటాయి. సాంద్రత పడిపోయినా కూడా అది పైకి లేపుతుంది, నీళ్ళల్లో మునిగిపోమంటారు. అంటే ఆ నీటి యొక్క సాంద్రత అంత అధికంగా ఉంటుంది, లవణాలు ఖనిజాలతో కలిపి అని మనం చూస్తాం. అలానే దేవుడు సముద్రాలను మనకి దేవుడు అనుగ్రహించాడు. ఆ సముద్రాల్లో నుంచి ఆ నీటిని తాగటానికి వీల్లేదు, కానీ దాంట్లో జీవరాశులు, జీవించే జీవరాశులే నిల్వ ఉంటున్నాయి. అలానే అంత మాత్రమే కాకుండా దానిలో నుంచే దేవుడు మనకు ఒక ప్రిజర్వ్ మెటీరియల్ని కూడా అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ఏదైతే మనం త్రాగటానికి డైరెక్ట్గా తీసుకోలేమో ఆ నీటిలో నుంచే దేవుడు మనకి భూమి మీద కొన్ని వస్తువుల్ని దాచిపెట్టడానికి, లేకపోతే నిల్వ ఉంచడానికి, లేకపోతే పదార్థాల్లో ఒక రుచిని కలుగజేయటానికి ఆ నీటిని ఆవిరి చేసిన తర్వాత ఆ ఎండ తీవ్రత చేత ఆ నీటిని ఆవిరైపోయిన తర్వాత నిలిచి ఉండే సోడియం ఖనిజాలన్నీ కలిపితే అది ఉప్పు సాంద్రతగా మనం వినియోగించుకుంటాం. ఉప్పు లేకుండా మన జీవితంలో మనం ఏ కూరలు కూడా వంటలో వండకుండా ఉండలేము. ఎంత ఉన్నా కూడా ఆ ఉప్పు అనేది ఎంతో శ్రేష్టమైంది కదా. ఉప్పు లేని జీవితం మానవునికి ఎంత నిష్ప్రయోజనమో, ఆహార పదార్థాల్లో కూడా, తినే పదార్థాల్లో కూడా ఉప్పు అనే దాన్ని కలపకపోతే వాటికి రుచి అనేది రాదు. రుచి లేకపోతే ఏమవుతుంది అనే విషయాన్ని కింద విషయాల్లో ప్రభువు చెప్తున్నాడు. దాని తర్వాత ఉప్పు అయ్యున్నారు అన్నాడు. ఉప్పు నిస్సారమైతే దేని వలన అది సాధ్యమవుతుంది అని అన్నాడు. దీన్ని ఆయన అనేది ఏంటంటే, ప్రపంచంలో అవినీతి కలిగిన ఈ పాపపు ప్రపంచంలో, అపరిశుద్ధులైన ఈ ప్రపంచంలో, అన్ని విధాలుగా చెడిపోయిన ఈ పాపపు ప్రపంచంలో, ఈ పాపపు ప్రపంచంలో నుంచే ఉప్పులాగా మనల్ని ఏం చేశాడు అని అంటే, ఆయన యొక్క వెలుగు మన మీద ప్రకాశించట చేత, లేకపోతే ఆయన యొక్క రక్తధారల్లో కడుగుబడిన ద్వారా మనం ఏమవుతున్నామంటే, మనుషులకి, ఈ పాపిష్టి మనుషులకి, లోకంలో చెడిపోయిన మనుషులకి మనము రుచి కలిగిన వారంగా ఉండాలి అని అంటాడు తన శిష్యులతోటి. ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు అని అంటే, ఉప్పు అనే దాని గురించి ఎన్నో చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు, కానీ ఉప్పు యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఇక్కడ మనం ఈ ఉదయకాల సమయంలో 1-2 విషయాలు మనం గుర్తు చేసుకుంటే, అది ఒక ప్యూరిటీకి, పరిశుద్ధతకి గుర్తుగా మనం చూస్తూ ఉంటున్నాం. పాపపు నుంచి విడిపించబడిన మనం, దేవుని బిడ్డలుగా తీర్చబడిన మనం, దేవునికి ఒక ప్రజగా చేయబడిన మనము లోకానికి ఎలా ఉండాలి అని అంటే, ఉప్పు లాంటి విధంగా రుచిగా ఉండాలా. మన ప్రవర్తన ఎలాగుండాలి అని అంటే పరిశుద్ధంగా ఉండాలా. మన ప్రవర్తన వారికి ఎలాగుండాలి అని అంటే ప్రిజర్వ్ చేసేదిగా ఉండాలా. అంటే చెడిపోయే దుష్ట స్వభావాన్ని నుంచి కాపాడబడటానికి మనము ఒక పరికరం లాగా, ఒక ఎలిమెంట్ లాగా, లేకపోతే ఒక ఆదర్శమైన ఒక పదార్థంగా మన జీవితం ఉండాలి అని అంటాడు. ఉప్పు గురించి ఇంకా మనం గుర్తు చేసుకుంటే, కొలసీ పత్రిక 4:6 అంటాడు, మీ మాటలు ఎలాగుండాలి అంటున్నాడు, రుచి కలిగినవిగా ఉండాలి అని అంటాడు. అంటే మన మాటలు, మన ప్రవర్తన, ఇక్కడ శిష్యులతో చెప్పేది అదే. ఉప్పుతోటి మనుషులకి రుచిగా ఉండాలా. మీరు లోకానికి ఉప్పుగా ఉండాలంటే ఉప్పులాగా సాల్ట్ అయిపోయి లోతు భారీ అయిపోయినట్టు అయిపోవాలని కాదు ఆయన ఉద్దేశం. జీవిస్తుంటున్న మనం, జీవం కలిగిన దేవుణ్ణి ఎరిగిన మనం లోకంలో జీవం లేని వ్యక్తులకి, దేవునిలోనికి రాని వ్యక్తులకి, పాపపు జీవితాన్ని జీవిస్తుంటున్న వ్యక్తులకి
మనము రుచి కలిగిన వ్యక్తులంగా, ఆకర్షించే వారంగా, మన యొక్క మాట, మన యొక్క ప్రవర్తన వారి జీవితంలో ఇన్ఫ్లుయెన్స్ కలిగించేదిగా మన యొక్క అన్ని విధాలుగా మనం ఉండాలి అని గుర్తు చేస్తూ ఉంటున్నాడు. ప్రిజర్వ్ చేసేది కూడా పాత దినాల్లో ఇప్పట్లాగా ఈ కోల్డ్ స్టోరేజ్ హౌసెస్ ఇలాంటివి లేవు. పాత దినాల్లో దర్యాప్తు మన చిన్న దినాల్లో కూడా ఈ ఏసీలు ఫ్రిడ్జ్లు లేని దినాలు ఆ రోజుల్లో. అప్పుడు ఏంటి ఏదన్నా కాపాడాలా లేకపోతే దాన్ని పాడైపోకుండా పదార్థాలు ఉండాలి అని అంటే దానికి ఏం చేసేవాళ్ళు, ఉప్పుని కలిపేవాళ్ళు. డ్రైవర్స్గా రన్నింగ్ స్టాఫ్ నేను బాగా గుర్తు, మా పెదనాన్నగారు ఉండేవాడు. వాళ్ళ పెద్దమ్మ ఏం చేసేదంటే రైస్లో వండేటప్పుడే ఉప్పు కలిపి వండేది. ఎందుకు వండుతున్నారు అని అంటే, ఇది రేపటి దాకా కూడా చెడిపోదు నాయన, ఎందుకు అని అంటే ఈరోజు బయలుదేరితే వాళ్ళు ప్రయాణమై డ్యూటీ ఎక్కితే ఎన్నో అవర్స్ కానీ వాళ్ళు డెస్టినేషన్కి వెళ్ళలేరు. స్ట్రీమ్ లోకల్లో అంత దూరం ప్రయాణం చేసేటప్పుడు ఒక్కొక్కసారి మధ్యలో ఆగిపోతే వారికి భోజనం దొరకదు. అందుకని క్యారేజ్ కట్టేసి ఆహారంలో ఆ భోజనం రైస్లో ఉప్పు వేసి వండితే అది ప్రిజర్వ్గా ఉంటుంది, చెడిపోకుండా ఉంటుంది అని విన్నా. వాళ్ళు చేస్తూ ఉంటాయి. అలానే చెడిపోయే పదార్థాలకి ఈ ఉప్పును కలపటం ద్వారా అవి చెడిపోకుండా నిల్వ ఉండటానికి మనం చూస్తాం. ఎన్నో పదార్థాలు, మాంసాహారాలు లేకపోతే ఇలాంటివన్నీ కూడా ఉప్పుతోటి వాటిని భద్రపరిచేవిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు ఈ విషయాన్ని దేవుడు గుర్తు చేశాడు అనేది మరలా మనం గుర్తు చేసుకుంటే, మనం అంటే శిష్యులు, దేవుని బిడ్డల్లాగా మార్చబడిన మనము లోకంలో పాపంలో భ్రష్టత్వంలో ఉన్న వారికి మనం కూడా ఉప్పులాగా ఉండాలి అని ఇక్కడ గుర్తు చేస్తూ ఉంటున్నాడు. ఈ లోకంలో ప్రపంచంలో ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాయి అని అంటే, మనం ఉంటున్న ప్రదేశాల్లో కానీ, వర్క్ చేస్తుంటున్న ప్రదేశంలో కానీ, లేకపోతే చదువుకుంటున్న వారి ప్రదేశంలో కానీ, నివసిస్తుంటున్న ప్రదేశంలో కానీ మన యొక్క యాక్టివిటీస్ ఎలాగుండాలి అని అంటే, ఇష్టమైనవిగా, రుచి కలిగినదిగా, వినసొంపైన వ్యక్తులంగా, ఆకర్షించే వ్యక్తులంగా మనం ఉండాలి అని గుర్తు చేస్తూ ఉంటున్నాడు. దాని తర్వాత రెండవదిగా మనం చూస్తే ఇక్కడ రెండవది ఏమని అంటున్నాడు అని అంటే, ఉప్పు నిస్సారమైతే అది మొదటి దాంట్లోనే, దేని వలన సారము పొందును, అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికిని పనికిరాదు. ఇవన్నీ చాలా సీరియస్గా ఉంటాయి. అంటే దీని గురించి ఆలోచిస్తే మన ఆత్మీయ జీవితాల్లో భయం కలిగి ఉంటుంది అని గుర్తు చేసుకోవచ్చు. కారణం ఏంటి అని అంటే, ఉప్పు నిస్సారమైతే అది దేనికి పనికిరాదు, అది త్రొక్కవేయబడుతుంది. అంటే ఇంకా దానివల్ల నిష్ప్రయోజనం. ఆత్మీయ జీవితంలో కూడా శిష్యులతోటి ఆయన చెప్తా ఉంటున్నాడు, మిమ్మల్ని లోకానికి ఉప్పుగా వెలుగుగా పంపిస్తే పోతూ ఉంటున్నాను. మీరు లోకానికి వెళ్ళిన తర్వాత మీరు ఎలాగుండాలి అని అంటే, మీరు అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలా, మేలుకరంగా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా, పవిత్రంగా ఉండాలా, మీ మాటల్లో రుచిగా ఉండాలా, కృపాసహితంగా ఉండాలా. ఇవన్నీ లేకుండా నిష్ప్రయోజనంగా లోకంలో వాళ్ళు ఎలా ఉన్నారు, యేసు ప్రభుని ఎరిగి కూడా మనం కూడా అలాంటి జీవితాన్ని జీవిస్తే ఎలాంటి వారు అంటున్నాడు ఇక్కడ, నిస్సారమైన ఉప్పు, త్రొక్కవేయబడే నిప్పు, దాన్ని ఏమంటారంటే త్రోసివేయబడే ఉప్పుగా మన జీవితం ఉంటుంది. నమ్ముకున్నదే కానీ ఏ మాత్రం కూడా ఆశీర్వాదకరంగా ఉండట్లేదు, మాటల్లో ఉండట్లేదు, ప్రవర్తనలో ఉండట్లేదు, నడవడికల్లో ఉండట్లేదు, నోట్లో నుంచి దుర్భాషలు, లేకపోతే ప్రవర్తనలో అబద్ధాలు. నోరు తెరిస్తే సింపుల్గా వచ్చేస్తాయి అబద్ధాలు కదా. దేవుని భయం అనేది లేకుండా జీవిస్తూ ఉంటాం. దీనికి అంతటికీ కారణం ఏంటంటే, నిస్సారమైపోయే ఉప్పు లాంటి జీవితం. ఆ నిస్సారమైపోయే జీవితంలోనికి వెళ్ళిపోయాము అని అంటే
మనుషులే త్రోసివేస్తే ఇంక దేవుడు త్రోసివేయకుండా ఉంటాడా మనల్ని? ఏమంటున్నాడు? దేని వలన సారం పొందును. కొన్ని పదార్థాలకి లేకపోతే ఆహార పదార్థాలకి ఇదే ఉప్పును కలిపితే రుచి వస్తుంది, కానీ అసలు ఆ రుచి కలిగించే ఆ ఉప్పే నిస్సారం అయిపోతే దాంట్లో ఆ టేస్ట్ లేకపోతే ఆ కణాలు, ఆ లవణాలు అవన్నీ లేకుండా పోతే దాంట్లోకి ఒట్టి మట్టి లాంటి పదార్థంలాగా అయిపోద్ది. రుచి లేని పదార్థం అయిపోతూ ఉంటుంది. తెల్లగా కనపడుతుందే కానీ దాంట్లో ఏమీ రుచి ఉండదు. మనుషులకి మనం ఆ చక్కగా అలా కనపడవచ్చు, కానీ క్రియలు ఎలాగుంటాయి? ఉండవు. క్రియలు లేకపోతే ఎలాంటివి ఉంటుంది? 16వ వచనంలో అంటాడు. దీంట్లో మనకి చివరిలో చదువుకుంటే మన యొక్క క్రియలు ఎలాగుంటాయంటే నిష్ప్రయోజనం, సత్క్రియలు చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతే తెల్లగా కనపడే ఉప్పే కానీ రుచి లేని ఉప్పు, నిస్సారమైన ఉప్పు. నిస్సారమైన ఉప్పుకి మళ్ళా సారాన్ని ఇవ్వగలమా అంటే ఇవ్వటానికి కుదరదు. దాన్ని ఏం చేయాలంట? త్రొక్కివేయటానికే, పడేయటానికే, నిష్ప్రయోజనమే అని అంటాడు. కాబట్టి శిష్యులతో ఈ మాట చెప్తా ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో శిష్యులకి చెప్పిన దేవుడు ప్రభువు మనతో కూడా చెప్తా ఉంటున్నాడు. రక్షించబడిన మనం కూడా ఇలాంటి జీవితం కలిగి ఉండాలి. 14వ వచనంలో మనం చూస్తే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. లోకమునకు వెలుగు, లోకములో ఉప్పు. ఇప్పుడు మళ్ళా లోకానికి మనం ఏమి అయి ఉండాలంటే వెలుగై ఉండాలి అని అంటున్నాడు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు, మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదని పెట్టుదురు అని అంటున్నాడు. మనుష్యులకి అందరికీ వెలిగించటానికి, లోకంలో వారికి మాత్రమే కాదు, మనతో పాటు ఉంటున్న మన కుటుంబాల్లో, మన యొక్క సహవాసములో, మన యొక్క సంఘములో, మన యొక్క సమాజంలో, మనం నివసించే దగ్గర, మనం పనిచేసే దగ్గర, ప్రతి దగ్గర మనలో నుంచి వెలుగు ప్రకాశించాలి అని అంటున్నాడు. కొండ మీద ఉండే పట్టణం ఎలాగో మరుగై నేరకుండా ఉంటుందో, దేవుని నమ్మిన పిల్లలు కూడా దీపస్తంభం మీద దీపంలాగా వెలిగించేదిగా ఉండాలి అని అంటాడు. దీపం గురించి కూడా ఎన్నో విషయాలు చూస్తాం. నిర్గమకాండంలో ఎలా ఉంటుంది, అలానే ఇదే అధ్యాయాల్లో లూకా సువార్తలో కూడా మీ నడుములు కట్టుకొని ఉండి మీ దీపమును వెలుగుచుండనీయుడి అని అంటాడు. దాని తర్వాత వచ్చి దీపం దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఉండే ఆ యొక్క దీపం ఎలాగుంటుందంటే అది నిత్యము వెలుగుతూనే ఉండాలి. అది ఆరిపోవటానికి ఎంత మాత్రం కూడా వీల్లేదు. దానిలో నుంచి ఆ అచ్చం ఒలీవ నూనె చేత దంచి తీసిన నూనె చేత ఎప్పుడు కూడా ఆ ప్రదీపం వెలగటానికి నూనె పోస్తూనే ఉండాలి. యాజకులు నూనె పోస్తూనే ఉంటే ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది. ఆ దీపం ఆరిపోవటానికి దేవుని సన్నిధిలో ఉండకూడదు అని అంటాడు. మరి అంతకంటే శ్రేష్టంగా దేవుడు మనల్ని వెలిగించి మన యొక్క హృదయంలో ఆయన వెలుగును మనకు అనుగ్రహించి మన యొక్క బాటలో కూడా ఆయన వెలుగుగా ఉన్నాడు అని అంటాడు. 119వ కీర్తనలో కదా, నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు అని అంటాడు. సామెతల్లో 20వ అధ్యాయంలో అనుకుంటాడు. అక్కడేమంటాడు తెలుసా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని అంటాడు. యెహోవా పెట్టిన దీపం. దాని తర్వాత మన యొక్క హృదయం ఆయన వెలిగించాడు, మనల్ని వెలుగుమయం చేశాడు. కాబట్టి శిష్యులతో అంటున్నాడు, మీరు వెలిగించబడ్డారు. మీరు లోకంలో నుంచి దరిదాపు చాలామంది వాళ్ళు సముద్రంలో జాలర్లు కదా, చేపలు పట్టే జాలర్లు. వాళ్ళకి ఎంత ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. ఉప్పును ఒక ఉదాహరణగా తీసుకొని చెప్తా ఉంటున్నాడు. అక్కడ ఎలాగో ఉప్పు దేనికి మీరు ఆ చేపలను తీసుకొచ్చిన తర్వాత ప్రిజర్వ్ చేస్తారో, భద్రపరుస్తారో, అవి చెడిపోకుండా చేస్తారో, ఎండు చేపల్లాగా చేయటానికి వాటిని ఆ ఉప్పు నీటిలో, ఉప్పులో నుంచి తీయబడిన ఆ చేపలని మళ్ళా ఉప్పులోనే ఇవి చేసి ప్రిజర్వ్ చేసి ఆరబెట్టి
మరలా ఎంతో కాలంగా తినటానికి ఆహార పదార్థం చెడిపోకుండా ఉండటానికి చేస్తారు. దాని తర్వాత పాడైపోయే దేహాలు, మన దేహాలు ఇప్పుడైతే ఏసీ మార్చరీస్ వచ్చినాయి. పాత కాలంలో ఈ ఏసీ మార్చరీస్ లేవు. ఎక్కువ రోజులు ఉండాలంటే ఐస్ తెచ్చేవాళ్ళు, లేకపోతే బాడీ చుట్టూ కూడా ఈ ఉప్పుని, కళ్ళుప్పు ఉంది కదా, సముద్రంలో తీసే ఉప్పుని బాడీ చుట్టూ ఫోమ్ లాగా పెట్టేసేసేవాళ్ళు, బాడీ ఒక 2-3 దినాలు పాడైపోకుండా ఉండటానికి. దీనికి అంతటికీ కారణం ఏంది అనేది అంటే, దాని శిష్యులతోటి చెప్తూ, మనం కూడా, మీరు కూడా లోకానికి ఉప్పు, లోకానికి వెలుగు, మీరు లోకంలో ప్రజ్వలించాలా అని అంటూ ఉంటున్నాడు. మనం కూడా అలాగ ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. ఎఫెసీ 5:8 కూడా అంటాడు, మనము ఒకసారి వెలిగించబడ్డాం, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడు, ఆయన గుణాతిశయాల్ని మనం ప్రచురించడానికి అని అంటాడు. ఈ మత్తయి సువార్త 5:16 కూడా ఏమంటున్నాడు, 5వ అధ్యాయం 16వ వచనంలో కూడా, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సత్క్రియలు మనం సత్క్రియలు చేసే వాళ్ళంగానే ఉండాలి. అందుకని మత్తయి సువార్త 24వ అధ్యాయం 25వ అధ్యాయాల్లో ఆయన రాకడను గురించి చెప్తూ, దాని తర్వాత వచ్చి 25వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆ యొక్క 2 గ్రూపుల గురించి చెప్తాడు. బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులను గురించి చెప్తాడు. వాళ్ళు అడుగుతూ ఉంటున్నారు, అయ్యా నీ నామమున మేము ఏమేమో చేశాం అని అంటే, వాళ్ళతోటి అంటాడు, మీరు ఎవరో నాకు తెలీదు అని అంటాడు. నేను పరదేశినై ఉన్నప్పుడు 35 వచ్చినాం కదా, మత్తయి సువార్త 25:35 అంటాడు, నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చిరి, పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటురి, దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరి అని అంటున్నాడు. మీ సత్క్రియలు ఏంటి? సత్క్రియలు ఇవే. దేవునిలో సత్క్రియలు చేయటం అంటే దేవునికి డైరెక్ట్గా మనం ఏమిచ్చి ఆయన్ని ఆహారాన్ని పెట్టి, లేకపోతే ఇంకొకటి మనం అనుకుంటా ఉంటాం ఈ లోకంలో, ఆయనకి మనకు కలిగిన దాంట్లో తీసుకొని వెళ్ళి ఆయనకి ఇస్తే ఆయన దాంతో సంతృప్తి పడతాడు అని అంటారు. ఆయన ఇంకో దగ్గర అంటాడు కదా, కీర్తనకారుడు, 1000 కొండల మీద పశువులు నాయి, ఈ సృష్టి నాది, ఈ సృష్టిని మొత్తం నేను నిర్వహిస్తుంటున్నా, దీనిలో ఉన్నవన్నీ నాయే, ఆయనకే మనమేమి ఇవ్వగలం. అది కాదు ఆయన కోరుకుంటుంది. ఇక్కడ అంటున్నాడు కదా 35వ వచనంలో, వాళ్ళు అంటున్నారు, అయ్యా నీకు మేమేమి ఇచ్చాం, ఏం చేసాం అని అడిగితే వాళ్ళతో అంటున్నమాట, మీ సత్క్రియలు, మన సత్క్రియలు ఏంది అనేది ఇక్కడ గుర్తు చేస్తూ ఉంటున్నాడు. ఆకలి కొంటే ఆహారం ఇచ్చారు, దప్పికొంటే దాహం ఇచ్చారు, పరదేశినై ఉంటే చేర్చుకున్నారు, దిగంబరినై ఉంటే బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటే చూడవచ్చారు, చెరసాలలో ఉంటే నా యొద్దకు వచ్చితిరి. పర్సిక్యూషన్లో ఉంటున్న వాళ్ళు మనం ఈ రోజుల్లో చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రజలు, దేవుని సేవకులు, దేవుని ఎరిగిన వారు, వారందరూ ఎన్నో అవమానాలు, శ్రమలు, బాధలు పడతా ఉంటున్నారు. మన వైపు ఇక్కడ లేవు, కానీ ఉత్తర భారతదేశంలో, ఉత్తర ఈశాన్య దేశంలో భయంకరమైన పర్సిక్యూషన్స్ జరుగుతూ ఉంటున్నాయి, భయంకరమైన హింసలు జరుగుతూ ఉంటున్నాయి, ఎన్ని అవమానాలు పడుతూ ఉంటున్నారు, ఎంత హేళన అనుభవిస్తుంటున్నారు, ఎన్ని శ్రమలకు గురవుతూ ఉంటున్నారు. అలాంటి వారిని మనం ఏం చేయాలా? ప్రార్థన చేస్తే సరిపోద్దా? మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం, వాళ్ళకి చాలా దగ్గర నుంచి సోర్సెస్ ఉంటాయి, ఎంతోమంది ఇస్తూ ఉంటారు, కాబట్టి మనమేమి ఈయనక్కర్లేదు, మనకేం సరిపోదు, కాబట్టి మనం ఇక్కడ ఈవెంట్స్ చేసుకుందాం అని అనుకుంటూ ఉంటాం కదా, ఈవెంట్ మేనేజ్మెంట్ చేసుకుంటాం. అక్కడేమో ఆకలితోటి అల్లాడిపోతుంటున్నారు, దుస్తులు లేక చలికి అల్లాడిపోతూ ఉంటున్నారు. మణిపూర్లో
పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఒక దైవ సేవకుడు, ఆయన పేరు బ్రదర్ అసెంబ్లీ అతనే, ఆయన మంచి జర్నలిస్ట్, పేరు గుర్తురావట్లేదు, ఆయన్ని మీటింగ్లో ఆర్టీఎఫ్ మీటింగ్ అని హైదరాబాద్లో జరిగితే ఆయన్ని కలవటం జరిగింది. ఎన్నో పుస్తకాలు రాశాడు. గవర్నమెంట్కి ఆయన తన జర్నలిజం ద్వారా ఆయన ఎన్నో కార్యాలు గవర్నమెంట్ మీద ఏమైతే ఉన్నాయో వాటిలన్నింటిలో దేవుని పిల్లలకి ఎలా జరుగుతుందో వాటి మీద కొన్ని జర్నలిజమ్స్ రాసి, కొన్ని బుక్స్ రాసి, కొన్ని నావల్స్ రాసేసి గవర్నమెంట్లో ప్రింటింగ్లోకి బయటకు పంపించేసాడు. ఆయన కూడా ఒక హిట్ లిస్ట్, పూణేలో ఉంటాడు ఆయన. ఎందుకు చెప్తున్నాను అంటే, ఆయన చెప్పాడు మణిపూర్ వెళ్ళినప్పుడు ఆయన పర్సనల్గా ఓల్డ్, దరిదాపు 70+ 80 దాకా ఉంటాయి ఆయన, కాలిపోయిన బైబిల్ని తెచ్చుకొని ఆ రోజు మాకు చూపించాడు. అన్నాడు అసలు వాళ్ళు నిరాశ్రయులుగా ఉన్నారు, ఏమి లేకుండా భయంకరమైన బాధను అనుభవిస్తూ ఉంటున్నారు. దేవుని నమ్మిన పిల్లలు వాళ్ళు ఎంతమందిని ఎన్ని మనం చూసాం, తెలియకుండానే బయటకు వచ్చిన వాటిని ఎన్నింటినీ చూస్తూ ఉంటున్నాం. యవ్వన బిడ్డల్ని, ఆడవాళ్ళని ఏం చేశారో మనం చూసాం. వీటిలన్నింటినీ చూస్తూ ఉంటే మనమేమో ఇక్కడ ఎట్లాగుంటున్నాం, ప్రశాంతంగా 3 పూటలు కాకపోతే 4 పూటలు తిని అన్నిటినీ హ్యాపీగా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ వాళ్ళకి ఇవ్వాలనే ఆ భారం, బాధ్యత అది కూడా లేకుండా జీవిస్తూ ఉంటున్నాం మనం. రేపు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమిచ్చామని చెప్తాం. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకముందున్న దేవుడు మహిమపరిచినట్లు వారి ఎదుట, మనుషుల ఎదుట మీ సత్క్రియలను వెలుగుగా ప్రకాశింపచేయుడి అని అంటున్నాడు. 5వ అధ్యాయం 16వ వచనంలో కదా. ఈ 35వ వచనం 25వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడు, వారికి సహాయం చేయాలి. మనకు కలిగిన దాంట్లో వాళ్ళకి ఇవ్వలేకపోతే ఏం చేస్తాం? కొన్ని లక్షల రూపాయలు కలెక్ట్ చేసి ఇవ్వటం జరిగింది. మా వైపు నుంచి కొంతమంది కలిసి, కొంత గ్రూప్ అంతా కలిసి, మన చిన్న ఈ డిపార్ట్మెంట్లో నుంచి వాటిలన్నిటిలో నుంచి గ్యాదర్ అవుతుంటున్నాం. మేము కూడా దరిదాపు కొంత వరకు ఇవ్వటం జరిగింది. వాళ్ళకి సహాయం చేయటం జరిగింది, వాళ్ళకి పంపించటం జరిగింది. వారిని ఆదరించడానికి, వాళ్ళ శ్రమలో, వారి ఆకలిలో, వారి బాధల్లో, వాళ్ళ దుఃఖములో, వాళ్ళకి వస్త్రహీనతలో అవన్నీ తీసుకెళ్ళి ఆ డబ్బుల ద్వారా వాళ్ళకి రేషన్ ఇచ్చారు, వాళ్ళకి వస్త్రాలు ఇచ్చారు, దుప్పట్లు ఇచ్చారు. ఎంతోమంది ప్రపంచంలో, దేశంలో, మన రాష్ట్రాల్లో నుంచి ఎన్ని స్థానిక సంఘాలు, ఎన్ని సహవాసాలు వాళ్ళకి ఎంత సహాయం చేసింది అని అంటే, రేపు అవన్నీ కూడా వృధాగా పావు. దేవుని దగ్గర ఏమంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా, నాకు నిజమైన శిష్యులు మీరు అని అంటాడు. కలిమిలో ఉన్నవారికి, లేమిలో ఉన్నవారికి, ఆపదలో ఉన్నవారికి, పేదరికంలో ఉంటున్న మన తోటి విశ్వాసులకి, విధవరాళ్ళకి బైబిల్ చెప్తూ ఉంటుంది. పాత నిబంధనలో, నూతన నిబంధనలో దేవుడు చెప్పేది అదే. ఒక వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు ఆయన దగ్గరికి వచ్చి, బోధకుడా, నేను నిత్య జీవం పొందటానికి నేనేం చేయాలా అని అన్నాడు. ఆయన అంటున్నాడు కదా, 2 ఆజ్ఞలు ఉన్నాయి ప్రాముఖ్యమైనవి, అవి నువ్వు చేయి అని అంటున్నాడు. ఏమన్నాడు? ఒకటి, మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను సేవించాలా. రెండవది, సేవిస్తుంటున్న మనం రక్షించబడి యేసు ప్రభు రక్తంలో కడుగుబడి దేవుని బిడ్డలంగా తీర్చబడి ఆయన్ని ఆరాధిస్తుంటున్న మనం, ఆయన బలలో పాలు పొందుతుంటున్న మనం, ఆయన గురించి, ఆయన రక్షణ అనుభవాన్ని ఎరిగిన మనం, ఆయనలో మనం సేవించుతూ ఉండి అలానే ఉంటే కాదు. రెండవది ఏమంటున్నాడు ప్రాముఖ్యమైనది? నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించాలి. నీ పొరుగువాడు ఎవరయ్యా అనంటే, మరలా ఎక్కడికి వెళ్ళాలా? సమరయుడి దగ్గరికి, మంచి సమరయుడి లాగా వెళ్ళాలి. నాకు అన్ని కలిగినాయి అని బాధలో ఉన్నవాడిని, మన తోటి విశ్వాసిని, పేదరికంలో ఉన్నవాడిని, బలహీనుడిగా ఉన్నవాడిని,
ఆపదలో ఉన్నవాడిని వానికి సహాయం చేయడానికే స్థానిక సంఘాలు ఉన్నాయి అనే విషయాలు మనం మర్చిపోతూ ఉంటున్నాం. దేవుని సన్నిధికి వచ్చే ఆ సొమ్ములో నుంచి దేవుడు మనకు కలిగిన దానిలో నుంచి దేవుని కొరకు ఇచ్చినవి దేవుని సేవ కొరకు వాడబట్టడానికి ఎవరికి వాడాలా, దేని కొరకు వాడాలా, అవి గుర్తెరగలేని పరిస్థితిలో మనం ఇంకా ఎంతకాలం నమ్ముకొని జీవిస్తే, మనం ఇవ్వలేని స్థితిలో ఉంటే, ఇచ్చింది దేని కొరకు వాడుతున్నామనే ఒక ఆలోచన శక్తి కూడా లేకపోతే దేనికి ప్రయోజనం? సత్క్రియలు ఏమి సత్క్రియలు చేయగలుగుతుంటున్నాం? మనం ఇచ్చింది మనం తినటానికేనా? మనం ఇచ్చింది మనం వండుకొని మనం ఎంజాయ్ చేయటానికేనా? అది దేవుడు మనకిచ్చింది దేవుని సేవ కొరకు ఇచ్చాం, దేవుని సేవలో వాడబడటానికి. ఎంతోమంది దైవ సేవకులు, మిషనరీసు ఎంతో శ్రమలు అనుభవిస్తుంటున్న వారు ఉంటున్నారు. వారికి ఎవరో ఇస్తున్నారు అనే వంతు కాదు మనకు కావాల్సింది. ఒక ఆయన కూడా అన్నాడు కదా, ప్రవక్త, అయ్యా బయలుకు మొక్కని వాడిని నేను ఒక్కడే ఉన్నాను అని అంటే ఆయన ఏమంటున్నాడు? దేవుడు 7,000 మంది, 7,000 బయలుకు మొక్కని వాళ్ళు ఇక్కడ ఆ దేశంలో 7,000 మంది ఉన్నారే అంటున్నాడు. ఆయన ఒక్కడే అనుకున్నాడు. మనం కూడా అనుకుంటున్నాం మేము ఒక్కలమే అని. మనం ఇవ్వలేకపోతే దేవుడు ఇంకొక ద్వారం తెరుస్తాడు. అందుకని అంటాడు, మీరు గమ్ముకుంటే ఈ రాళ్ళు రొట్టెలు అయిపోతాయి, ఈ రాళ్ళు మాట్లాడతాయి. మనం ద్వారం మూసేస్తే, మనకి దేవుడు ఇచ్చిన బాధ్యత మనం మూసేస్తే ద్వారం దేవుడు ఇంకొకటి తెరుస్తాడు. కరోనాలో ఇవ్వటానికి చేతులు రాక, అంటే దానికి ముందు కరోనా వచ్చిన తర్వాత జీవితం బాగుపడటానికి, జీవించటానికి, ఎంత ఇవ్వటానికి ఎన్ని శ్రమలు అనుభవిస్తే కూడా దొరకలేకుండా టికెట్ తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? దేవుని నమ్మిన పిల్లలు, విశ్వాసులే. లోకానికి మనల్ని దేవుడు ఎందుకొరకు ఎన్నుకున్నాడు? మనల్ని దేవుడు ఆయన శిష్యులుగా ఎందుకు చేసుకున్నాడు? అసలు శిష్యరికం అంటేనే మనం అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉంటే, ఇంకా నిజమైన శిష్యుడు కాకపోతే, ట్రూ డిసైపుల్ కాకపోతే, ఇంకా ట్రూ డిసైపుల్కి చెప్పింటున్న ఈ కమాండ్స్ ఎక్కడ పాటిస్తాం? మనం పాటించలేం. ట్రూ డిసైపుల్గా ఉంటే ఇవి పాటిస్తాం. ట్రూ డిసైపుల్గా లేకపోతే, నిజమైన ఆయన శిష్యులుగా లేకపోతే వీటిని చేయలేము. మన మాటలు రుచికరంగా ఉండాలంటే మన మాటలు ఎలాగుంటున్నాయి? ఎదుటివారిని నరహంతకుల్లాగా పొడి చేసేదిగా ఉండట్లేదా? ఎన్నిసార్లు ఎదుటివారిని మనం బాధ పెట్టట్లేదు? మనిషిని ఎన్నిసార్లు పొడవట్లేదు? లోకంలో నరహంతకుడు ఎన్నోసార్లు పొడవడు, ఒకసారి పొడిస్తేనే వాడికి కఠిన కారాగార శిక్ష. మనల్ని ఇంకెన్నిసార్లు దేవుని ఎదుటి నిలబెడితే ఎన్నిసార్లు దోషులం అయిపోతాం? మన నాలుకకి యాకోబు పత్రికలో చెప్పిన రీతిగా మనం కంట్రోల్ చేసుకోలేకపోతే ఇంకో మనం ఏం డిసైపుల్ అవుతాం? మనం వెలుగు, మన సత్క్రియలనే వెలుగు ప్రకాశించకపోతే లోకానికి మనం ఏం వెలుగై ఉంటాం? మనం దేవుని నమ్ముకున్నామని ఒక ట్యాగ్ కట్టుకొని చెప్పుకుంటా ఉంటే సరిపోద్దా? మన జీవితంలో ఆయనకు కావాల్సింది మన సత్క్రియలు, మనం దాతృత్వం కావాలి. మాసిదోనియా వారు ఏం చేశారంట? ఫిలిప్పీ పత్రికలు అంటాడు కదా, వారి యొక్క తమ దీన స్థితిలో సామర్థ్యం కొలితే వాళ్ళు ఏం చేశారు? దాతృత్వం ఇచ్చారంట. వాళ్ళకి లేమిలో ఉన్న దాంట్లో నుంచి సత్క్రియలు ఇవన్నీ కూడా దేవుని సొమ్ముని, దేవుడు మనకిచ్చిన దాన్ని మనము సద్వినియోగపరచుకోవాలా. దేవుని సేవ కొరకు, ఇలాంటి వాట్ల కొరకు మనం వాడాలా. ఇలాగ వాడినప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని ఎరిగిన మనం, దేవుని నమ్ముకున్న మనం, దేవునికి శిష్యులుగా తీర్చబడిన మనం, దేవుని బిడ్డలంగా ఉంటున్న మనం కూడా ఎలాగుండాలా?
ఎపఫ్రోదితు గురించి ఒక మాట చెప్పుకొని ముగించుకుందాం. 4వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 18వ వచనంలో అంటాడు, నాకు సమస్తమును సముద్రిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నది. ఏంటి యాగము? సజీవ యాగం. మన శరీరాలని దేవునికి రోమపత్రిక 12వ అధ్యాయంలో అంటాడు, మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకున్నది ఇట్టి సేవ యుక్తమైనది అని అంటాడు. ఇక్కడేమంటున్నాడు? ఫిలిప్పీ సంఘంతో, ఫిలిప్పీ వాటితోటి నాకు సఫిషియెంట్గా ఉంది, కానీ మీరు పంపించిన ఎపఫ్రోదితు వలన ఫిలిప్పీ సంఘస్థులారా, మీరు నన్ను ప్రేమించి మీరు పంపించిన వస్తువులు ఇవన్నీ కూడా నాకు ఎలాగున్నాయి? చాలా సంతోషకరంగా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, నాకు తక్కువ లేక ఉన్నాను, అయినా ఇవన్నీ కూడా మనోహరం, సువాసన, దేవునికి ప్రీతికరమైన యాగం, ఇష్టమైన యాగంగా ఉన్నాయంట. కాబట్టి మనం దేవునికి ఇచ్చే వాటిలో, దేవునికి ఇస్తుంటున్న వాటిని, దేవుని కొరకు సమర్పించిన వాటిని, మన కొరకు కాదు వాడుకోవటానికి దేవుడికి మనం ఇచ్చింది, అవి రిటర్నబుల్ అమౌంట్ కాదు, అది లేకపోతే రిటర్నబుల్గా వచ్చేవి కాదు. ఫిలిప్పీ సంఘస్థులు ఎపఫ్రోదితు వలన చెరసాలలో ఉన్న ఆయనకి పంపించింది దేని కొరకు? అక్కడ వాళ్ళ అవసరం తీర్చబడటానికి. ఒక మిషనరీగా ఆయన ఎంత శ్రమ అనుభవిస్తుంటున్నాడు. దిగంబరిగా ఉన్నాడంట, వస్త్రాలు లేకుండా ఉన్నాడు, చలికి ఎండకి అన్ని విధాలుగా ఆహారం లేక ఎన్ని శ్రమలు అనుభవిస్తూ ఉంటే దానికి బ్యాక్ సపోర్ట్ ఎవరు? నువ్వు నేనే, వాళ్ళే కదా, సంఘమే కదా ఆయన్ని ప్రోత్సహించింది, సపోర్ట్ చేసింది, ఇచ్చింది. ప్రార్థన చేసేసి, పౌలు గారు మీరు వెళ్ళండి, మేము చక్కగా నీ కొరకు 24 hours into 7 మేము ప్రార్థన చేస్తూనే ఉంటాం, దేవుడు నీకు అన్నీ అనుగ్రహిస్తాడు. ఆయన సర్వ సృష్టికర్త కదా, దేవుడు ఆయన ఏమి ఇవ్వాలనుకుంటే ఇశ్రాయేలీయులకి మన్నాని ఇచ్చినట్లు నీకు అక్కడ ఆయనే ఇస్తాడు అని ప్రార్థన చేస్తే అది ఎలాంటిది అవుతుంది? మన జీవితం ఒట్టిదే, నిస్సారమైన ఉప్పు, బాగా కలర్గా కనపడుతుందే కానీ టేస్ట్లెస్ సాల్ట్. మన లైఫ్ కూడా టేస్ట్లెస్ లైఫ్ అవుతుంది, స్పిరిచువల్ లైఫ్. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఈ చిన్న వాక్యం చేత మనతోటి మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని నమ్ముకున్న మనం, దేవుని బిడ్డలమైంటున్న మనం, ఆయన కొరకు మనం అనేకులకి ఆశీర్వాదకరంగా, ప్రీతికరంగా, రుచి కలిగిన వాళ్ళంగా, వాళ్ళని ఆత్మీయంగా భద్రపరిచే వారంగా, ఆత్మీయంగా వాళ్ళని స్పిరిచువల్గా వాళ్ళని స్ట్రెంగ్తన్ చేసే వాళ్ళంగా, వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళంగా, వాళ్ళని ఇంకా దేవుల్లో బలపరిచే వారంగా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు ఒకవేళ బలహీనలైపోతూ ఉంటే, వాళ్ళు లోకంలో కలిసిపోయే బలహీన పరిస్థితుల్లోకి ఉంటే వాళ్ళని హెచ్చరించవలసిన బాధ్యత మంది. మనలో నుంచి వాళ్ళని అవి చూడాలి, మనలో నుంచి వారు చూడాలి. అందుకని అంటాడు ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయంలో పైన వచనాల్లో 12, 13 వచనాలు అనుకుంటా, అక్కడ ఆయన అంటాడు, నన్ను చూడండి, నన్ను పోలి నడవండి, ఏవి ఖ్యాతి అయినయో, ఏవి ప్రీతికరమయ్యో, ఏవి రమ్యమైనవో వాటిలన్నింటినీ మీరు అనుసరించండి. వాటితో పాటు నేను ఎలాగున్నాను, నన్ను ఒక మోడల్గా చూడండి, మీరు కూడా నాకులాగా మోడల్గా ఉండండి అని పౌలు గారు అన్నట్లుగా మనం కూడా లోకంలో మోడల్గా ఉందాం. మనల్ని చూడగానే అరే నిజంగా వీళ్ళు యేసుప్రభు శిష్యులయ్యా, యేసుప్రభు బిడ్డలయ్యా, వీళ్ళ మాటలు, వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ యొక్క చేష్టలు, వీళ్ళ యొక్క క్రియలు ఎలాగున్నాయి, అలానే వీళ్ళ యొక్క యాక్టివిటీస్ సత్క్రియలుగా ఉన్నాయా, లేకపోతే సెల్ఫిష్ యాక్టివిటీస్గా ఉన్నాయా అనేది మనల్ని లోకం చూస్తుంది. మనతోటి చిన్న బలహీనమైన విశ్వాసులు చూస్తారు, అలానే పేదలు చూస్తారు, దేవుని బిడ్డలు. వాళ్ళు ఎవరిని అడుగుతారు, ఎవరి గురించి ఆశపడతారు?
వారిని చూడాల్సిన బాధ్యత ఎవరిది? ఎన్నో విషయాలు దీంట్లో ఉన్నాయి కానీ దేవుని దగ్గరికి వచ్చే సొమ్ము ఎలాంటివి దేనికి వాడాలి అనేది పాత నిబంధనలోది మనం చెప్పుకుంటామే కానీ నూతన నిబంధనలో దాన్ని మనం దేవుడు ప్రభువు చెప్పిన రీతిగా దాన్ని మార్చుకుంటాము. దాన్ని కూడా చూసుకోవాలి. సత్క్రియలు మనం తోటి వారికి ప్రతి ఒక్కరికి సంఘం ఒక్కటే కాదు, మనకి పర్సనల్గా మనం ఐడెంటిఫై చేయగలం. మనం తిరుగుతూ ఉన్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది మన తోటి ఉంటున్న పేద విశ్వాసులు వాళ్ళ ఆపదలో, వాళ్ళ బలహీనతలో, వస్త్రహీనతలో, ఆకలితో, దప్పికతో, రోగం కలిగి ఉన్నప్పుడు ఎవరు వాళ్ళకి చేయాల్సింది? మనల్ని పెట్టుకుంది ఎందుకు? బీదలు ఎల్లప్పుడు మీతోటే ఉంటారు, నాతో కాదు ఉండేది, వాళ్ళు ఎప్పుడు మీతోటే ఉంటారు. కాబట్టి అలాంటి వారి కొరకు మనం దేవుడు మనల్ని భూమి మీద పెట్టాడు. వాళ్ళందరినీ తోటి విశ్వాసుల యొక్క అవసరతలు మనకు కలిగిన దాంట్లో వారితో కూడా పంచుకోవటానికి, వాళ్ళని ఆదరించడానికి, వాళ్ళని బలపరచడానికి, వాళ్ళు ఆరిపోకుండా వెలిగించడానికి, ఆత్మీయంగా వారిని లిఫ్టప్ చేయటానికి, దేవునిలో ప్రోత్సహించటానికి అన్ని విధాలుగా మనం ఇలాంటి ఉప్పుగా, ఇలాంటి వెలుగుగా మన జీవితాలు కూడా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక.